Hello, welcome to the English Ed YouTube channel. This is Shankar. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక ముఖ్యమైనటువంటి టాపిక్. గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది సోల్ లాంటిది. టెన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంగ్లీష్ గ్రామర్కి ఒక ఆత్మ లాంటిది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రతి ఒక్క ఐటెము కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేటటువంటి ఒక టాపిక్ అనమాట. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఈరోజు ఇంట్రడక్షన్ తెలుసుకుందాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటంటే జనరల్గా స్పీచ్ అంటే మనం మాట్లాడేటటువంటి భాష, అందులో ఉన్నటువంటి పార్ట్స్ భాగాలను గురించి తెలుసుకోవడం, స్పీచ్లో ఉన్నటువంటి పార్ట్స్ గురించి తెలుసుకోవడం, భాషలో ఉన్నటువంటి భాగాలు, తెలుగులో దీన్ని అందుకే భాషా భాగాలు అని అంటారు. జనరల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్గా ఉంటుంది. అదే తెలుగులో అయితే సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బుగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది. దీన్నే ఎస్విఓ అనొచ్చు, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఐ డ్రింక్ వాటర్. ఇందులో ఐ అనేది సబ్జెక్టు, డ్రింక్ అనేది వర్బు, వాటర్ అనేది ఆబ్జెక్ట్. సో ఈ విధంగా ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంటుంది. సో ఈ సెంటెన్స్లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి వర్డ్స్ యూసేజ్ని బట్టి చూడండి, బేస్డ్ ఆన్ ద యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్, వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 టైప్స్. సెంటెన్స్లో వర్డ్స్ని యూజ్ చేసేదాన్ని బట్టి ఆ వర్డ్స్ని 8 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. వీటినే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఫస్ట్ వన్ చూడండి, నౌన్. నౌన్ అనేది దేన్ని తెలియజేస్తుందంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్, ప్లేసెస్, బర్డ్స్, యానిమల్స్. పర్సన్స్ అంటే మనుషులు, థింగ్స్ అంటే వస్తువులు, ప్లేసెస్ అంటే స్థలాలు, బర్డ్స్ అండ్ యానిమల్స్ పక్షులు మరియు జంతువుల యొక్క పేర్ల గురించి మాట్లాడేదే నౌన్. నెక్స్ట్ ప్రొనౌన్, యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ నౌన్. నౌన్ ప్లేస్లో ఉపయోగించబడుతుంది ఇది. అంటే ఇంకా ఏం చెప్పొచ్చు అంటే నౌన్ యొక్క యాబ్సెన్స్లో యూజ్ చేసేదే ప్రొనౌన్ యాజ్ సబ్జెక్ట్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. ఈ నౌన్ ప్రొనౌన్స్ ఎక్కడుంటాయంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్, ఇక్కడ చూసాం కదా, సెంటెన్స్లో సబ్జెక్ట్ పొజిషన్లో కానీ ఆబ్జెక్ట్ పొజిషన్లో కానీ వీటిని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ యాడ్జెక్టివ్, ఇట్ క్వాలిఫైస్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. యాడ్జెక్టివ్ అనేది ఏం చేస్తుంది, లేదా యాడ్జెక్టివ్ అనేది పర్పస్ ఏంటి ఒక సెంటెన్స్లో, నౌన్ లేదా ప్రొనౌన్ని క్వాలిఫై చేస్తుంది, అంటే అవి ఎలాంటివో చెప్తుంది. నెక్స్ట్ వర్బ్, ఎక్స్ప్లెయిన్స్ యాక్షన్, పొసెషన్ ఆర్ స్టేట్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. సో వర్బ్ ఏం చేస్తుందంట, నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క యాక్షన్ని కానీ అంటే పనిని కానీ, పొసెషన్ని కానీ అంటే ఏం కలిగి ఉన్నారో దాన్ని కానీ, లేదా స్థితిని కానీ తెలియజేసే వర్డ్ ఏంటంటే వర్బ్. నెక్స్ట్ యాడ్వర్బ్, మోడిఫైస్ ఏ వర్బ్, అడ్వర్బ్ ఆర్ అన్ అడ్జెక్టివ్. అడ్వర్బ్ యొక్క పని ఏంటంటే వర్బ్ని కానీ, యాడ్వర్బ్ని కానీ, లేదా ఒక యాడ్జెక్టివ్ని కానీ మార్పు చెందిస్తుంది. అది ఎలా ఉన్నాయో వాటి యొక్క గుణంలో మార్పు చేసేదే యాడ్వర్బ్. అంటే యాడ్వర్బే వర్బ్నే కాకుండా మరొక యాడ్వర్బ్ని కూడా మార్పు చేస్తుంది, గమనించాలి దీన్ని. నెక్స్ట్ ప్రిపోజిషన్, ప్రీపొజిషన్, ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ఉంచడం. ఎక్కడ ఉంటుంది, బిఫోర్ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఇవి నౌన్ లేదా ప్రొనౌన్ మధ్య ముందు ఉండి వాటి యొక్క డైరెక్షన్ని కానీ లేదా వాటి యొక్క పొజిషన్ని కానీ తెలియజేస్తాయి. పొజిషన్. నెక్స్ట్ కంజంక్షన్, ఇట్ కనెక్ట్స్ టూ వర్డ్స్, టూ క్లాజెస్, టూ సెంటెన్సెస్ ఆర్ మోర్. ఇవి ఏం చేస్తాయంట, రెండు వర్డ్స్ని కానీ లేదా రెండు క్లాజెస్ని కానీ లేదా రెండు సెంటెన్సెస్ని కానీ అంతకంటే ఎక్కువ వాటిని కానీ కలిపేటటువంటి వర్డ్స్ని ఏమంటాము, కంజంక్షన్స్ అంటాం. కంజంక్షన్లోనే ఉంది చూడండి, కన్ అంటే కనెక్ట్, జంక్షన్ అంటే కలిపేది. జంక్షన్ అంటే ఏంది, ఒకటి దానికంటే ఎక్కువ రోడ్లు ఉండే ప్రదేశాన్ని జంక్షన్ అంటాం కదా. అదేవిధంగా ఈ కంజంక్షన్ ఏం చేస్తుందంటే ఒకటి కంటే ఎక్కువ ఉండేటటువంటి సెంటెన్సెస్ని కానీ, వర్డ్స్ని కానీ, క్లాజెస్ని కానీ
కలుపుతుంది. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఎక్స్‌ప్లెయిన్స్ స్ట్రాంగ్ అండ్ సడెన్ ఎమోషన్స్ విత్ ఎ వర్డ్ ఆర్ ఏ సెంటెన్స్. ఇంటర్జెక్షన్ ఏం చేస్తుందంటే ఎమోషన్స్‌ని స్ట్రాంగ్‌గా, సడెన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లేదా ఎక్స్‌ప్రెస్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుందనమాట.